మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు
వచ్చి గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి పొద్దు పొడిచి ఓ లచ్చ గుమ్మాడి పుత్తడి వెలుగులు ఓ లచ్చ అందానికే అద్దానివే కట్టున్న పొట్టున్న గోదారివే అమ్మాయికే అర్థానివే ఆటున్న మనసున్న ముత్యానివే ముత్తొచ్చిన గోరింటవే కట్టున్న పొట్టున్న గోదారివే అచ్చొచ్చిన జాబిల్లివే ఆటున్న మనసున్న ముత్యానివే అలా కొట్టేసేందుకే ఉంది చెలి చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది ముత్తొచ్చిన గోరింటవే కట్టున్న పొట్టున్న గోదారివే అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నది నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నది నిన్ను గెలిచేందుకే నాకు పొగరున్నది ఒక్కటయ్యేందుకే నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవి నీ శ్వాసగా మారేందుకే ఆ పూల గంధాల గాలున్నది మెలమెల ముక్కెరనే నై వస్తా నీ కళకళ కళకళ భూమును చూస్తూ ఉంటా గలగల గలగల మువ్వను నేనై వస్తా నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాగా కలిసుండనా కన్నీరులా మారి నీ చంపపై జారి కలతల్ని కరిగించనా కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాగా కలిసుండనా కన్నీరులా మారి నీ చంపపై జారి కలతల్ని కరిగించనా నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లో చోటున్నది నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ల జన్నున్నది అలా
కలిసుండడం ఒక వరమేరా నన్ను మరవని చూపులెన్నెన్నో నన్ను నడిపిన దారులెన్నెన్నో నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడేదంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట ఇంటి గడప ఉంది స్వాగతించడానికి వీధి అరుగు ఉంది మాట కలపడానికి రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి ఊరు ఉంది చింత దేనికి మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం మేడ మీద నుండి గాలిపటము నింగి దాకదారనే తోకగా ఎగురుతోంది ఎట్ల బండిపై ఎక్కి చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట అంతటా సంబరాలే విందు భోజనాలు చేసి రావడానికి నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే डोली 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 रे डोली 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 रे डोली 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 रे डोली 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 रे ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా డోలి 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 రే డోలి 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 రే
రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చేయాలి, చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు, త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలి 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 రే, డోలి 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 రే. మా కళ్ళ ముందే ఉండే ఈ అన్నయ్యే మా దైవం, వదినమ్మ నడిపిస్తుంటే వెనకుంటుంది మా సైన్యం. మా లక్ష్మిలా కనిపించే అత్తయ్యేగా మా భాగ్యం, మా తోడు నీడై ఉండే మావయ్యేలే మా నేస్తం. ఎప్పటి పుణ్యం ఈ తీయని బంధం, ప్రేమకి అర్థం కనిపించని త్యాగం. ఏ కష్టం వచ్చినా ఏమైనా నోరైన విప్పడి రామన్న, తను అడవికెళ్ళినా మా అన్న రానీడు వెంట వస్తామన్నా. తన ఆనందంలో వాటా ఇచ్చే గడసరిలే. డోలి 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 రే, డోలి 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 రే. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవ గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి, ముంగిట ముక్కులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే, డోలి 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 రే, డోలి 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 రే. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం, అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి, గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే.
తోటలో గులాబీలు పూయిస్తుంటే హలో అమని చెల్ల ప్రేమని వసంతాలిలా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కలా చెలె కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం వెన్నెలలే వెల్లువలై పొంగెను సంతోషం ప్రేమలన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మనెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం ఒకే ఈడుగా ఎదే జోడు కడుతూ ఉంటే అదే ముచ్చట కథే ముద్దట తరం మారినా స్వరం మారని ప్రేమ సరగానికే వరమైనది పాటలకే అందనిది పడుచుల పల్లవిలే చాటులలో మాటులలో సాగిన అల్లరిలే పాల పొంగు కోపాలు పైట చెంగు తాపాలు గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మనెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మనెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి ఏదైనా ఎనీవే ప్రోగ్రామ్ అన్ని కనబడి ఓకేనా
ఓకే, ఒక్కసారి ఆ అమ్మాయిని ఏమంటండి? గాయత్రి అండి. గాయత్రి గారికి ఒకసారి కమాన్ హుషారుగా ఒకసారి క్లాప్స్ అండి. వావ్, తనొక్కరే కాదండి, ఇంకా చాలా మంది మనలో ఇంప్రూవ్ అయ్యే వాళ్ళు. బ్లాక్ సారీ ఆంటీ గారు వేశారు. ఎనీవే సాంగ్స్ చిన్నపిల్లలు ఎవరు ఉన్నారా? నేను చెప్తాను కానీ మన సాంగ్స్ రాకపోతే చెప్తాను. ఓకే, సైలెంట్ అవసరం లేదు. ఓకేనా? ఒకసారి అందరూ కూడా హుషారుగా. ఏంటి భోజనం టైం అయిపోయిందనా? ఏంటి ఇంకా చాలా టైం ఉంది. టిఫిన్ అయిపోయింది, భోజనం అయిపోయింది. ఓకే, ఇంకా చాలా ఈరోజు భోజనం కూడా లేదు. స్వాగత శుభానికి తెలుపుకుంటూ ఓకే. ఎనీవే ఒక తర్వాత ఒకరు వెళ్ళిపోతూ ఉండాలి.
ఓకే ఫ్యామిలీకి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటున్నాను. వారి ప్రథమ కుమార్తె వారి ప్రథమ కుమారుడు బాలపూడి పులిరెడ్డి భార్య లక్ష్మీకాంత్, వారి ప్రథమ కుమారుడు బాలపూడి అమ్మిరెడ్డి భార్య సప్తశైలజ, వారి రెండవ కుమారుడు బాలపూడి రామకృష్ణారెడ్డి భార్య శ్రావణి, బాలపూడి అమ్మిరెడ్డి భార్య సప్తశైలజ వారి కుమార్తె కలిభాగ్య, వారి భర్త ఆదిత్య కృష్ణారెడ్డి, వారి సంతానం చక్రికా శరణ్య అగస్త్య శౌర్యారెడ్డి, వారు బాలపూడి రామకృష్ణారెడ్డి భార్య శ్రావణి, బాలపూడి అమ్మిరెడ్డి భార్య సప్తశైలజ వారి కుమార్తె కలిభాగ్య, వారి భర్త ఆదిత్య కృష్ణారెడ్డి, వారి సంతానం చక్రికా శరణ్య అగస్త్య శౌర్యారెడ్డి, బాలపూడి రామకృష్ణారెడ్డి భార్య శ్రావణి, వారి సంతానం బాలపూడి సాయి తేజారెడ్డి భార్య సత్యప్రశాంతి, వారికి ఒక బాబు సంతానం. వారి రెండవ కుమార్తె మేడపాటి రత్నమాణిక్యం భర్త సూరారెడ్డి, వారి ప్రథమ సంతానం ద్వారపూడి సరోజిని భర్త వీరరాఘవరెడ్డి, వారి రెండవ సంతానం మేడపాటి వెంకటరామారెడ్డి భార్య విజయసుధ, వారి మూడవ సంతానం ద్వారపూడి జగదీశ్వరి భర్త సత్యరెడ్డి, మేడపాటి వెంకటరామారెడ్డి భార్య విజయసుధ వారి సంతానం సమీర్ కుమార్ రెడ్డి, ద్వారపూడి జగదీశ్వరి భర్త సత్యరెడ్డి వారి సంతానం మొదటి సంతానం విఘ్నేశ్వర సంగీత్ కుమార్ రెడ్డి, వారి భార్య చంద్రకళ, వారి సంతానం శ్రీ సహస్రాభివృద్ధి రెడ్డి, వారి రెండవ సంతానం శివసురేంద్రారెడ్డి భార్య భర్త బిడియారెడ్డి గారి రెండవ కుమారుడు వెంకట కృష్ణారెడ్డి అండ్ భార్య గంగ గారు, వారి పుత్రుడు బిడియారెడ్డి గారి నాలుగవ కుమారుడు వెంకట ఈశ్వర్ రెడ్డి, వారి భార్య కుసుమ కుమారి, వారికి ఇద్దరు సంతానం, ఒకరు అనిత ఇంకొకరు వనిత. మూడవ కుమారుడైన బాలపూడి వెంకట కృష్ణారెడ్డి భార్య కుసుమ గారులకి రెండవ సంతానం వెంకటేశ్వర రెడ్డి, వారికి వారి ప్రథమ సంతానం అనిత గారు, రెండవ సంతానం వనిత. బాలపూడి గుడిరెడ్డి భార్య మాలతి గారి రెండవ సంతానం మేడపాటి ఆదివాసి, వారి భర్త గంగాధర్ రెడ్డి, వారి ప్రథమ సంతానం కొలుగురి మీనామాలతి, వారి భర్త విశ్వనాథ రెడ్డి గారు, మేడపాటి ఆదిలక్ష్మి భర్త గంగాధర్ రెడ్డి గారి రెండవ సంతానం అయ్యప్ప వీరరాఘవరెడ్డి, బాలపూడి పులిరెడ్డి భార్య మాలతి గారి మూడవ సంతానం వెంకట కృష్ణారెడ్డి, వారి శ్రీలక్ష్మి, వారి ప్రథమ సంతానం సుకీర్తి, ద్వితీయ సంతానం సునీత భవిత. ఏదైనా తప్పుడు చదివితే క్షమించండి. థ్యాంక్ యూ. వారి మొదటి సంతానం చక్రికా శరణ్య అగస్త్య శౌర్యారెడ్డి, వారంపూడి పులివిరెడ్డి భార్య లక్ష్మీకాంత వారి రెండవ సంతానం వారంపూడి రామకృష్ణారెడ్డి భార్య శ్రావణి, వారి సంతానం వారంపూడి సాయి తేజారెడ్డి భార్య సత్యప్రశాంతి, వారికి ఒక బాబు. వారంపూడి రామకృష్ణారెడ్డి భార్య సత్యమ్మ వంశవృక్షంలో వారి రెండవ కుమార్తె మేడపాటి రత్నమాణిక్యం భర్త సురారెడ్డి గారు, వారి మొదటి సంతానం ద్వారపూడి సరోజిని, వారి భర్త వీరరాఘవరెడ్డి, వారి రెండవ సంతానం మేడపాటి వెంకటరామారెడ్డి, వారి భార్య విజయసుధ, వారి సంతానం ద్వారపూడి జగదీశ్వరి, వారి భర్త సత్యరెడ్డి గారు, వారంపూడి సరోజిని భర్త వీరరాఘవరెడ్డి గారి మొదటి సంతానం కృష్ణారెడ్డి, వారి భార్య శ్రీశిల్పు, మేడపాటి వెంకటరామారెడ్డి భార్య విజయసుధ గారి సంతానం సమీర్ కుమార్ రెడ్డి, ద్వారపూడి జగదీశ్వరి భర్త సత్యరెడ్డి, వారి మొదటి సంతానం విఘ్నేశ్వర సందీప్ కుమార్ రెడ్డి, వారి భార్య
చంద్రకళ, వారి సంతానం శ్రీ సహస్రాకృతి రెడ్డి. ద్వారంపూడి జగదీశ్వరి భర్త సత్యరెడ్డి, వారి రెండవ సంతానం శివ సురేంద్రారెడ్డి, వారి భార్య చిరుమంజులారెడ్డి గారు. వారంపూడి రామకృష్ణారెడ్డి భార్య సత్యంగ వంశవృక్షంలో వారి మూడవ సంతానం సత్య సుబ్బలక్ష్మి భర్త లక్ష్మణ్ రెడ్డి గారు. వారి మొదటి సంతానం మేడపాటి సూరయ్య మాణిక్యం గారి 5వ సంతతి, మేడపాటి సత్యరెడ్డి అలియాస్ షావుకార్ గారు. శ్రీ చరణ్ ప్రణవ్ సిద్ధార్థ రెడ్డి అలియాస్ చెర్మి. మేడపాటి సూరారెడ్డి రత్నమాణిక్యం గారి 2వ సంతతి, మేడపాటి వెంకటరామారెడ్డి మొదటి సంతానం సత్యభవ్య అనుష, వారి 2వ సంతానం సుష్మితారెడ్డి గారు. ఎం వెంకటకృష్ణారెడ్డి విమల, వారి 3వ సంతానం సత్యరెడ్డి గారు. డి లక్ష్మీ మాణిక్యం, వారి భర్త వెంకటరెడ్డి గారి సంతానం సత్య అలేఖ్య, వారి భర్త వరుణ్, వారి మొదటి సంతానం కృష్ణ, వారి 2వ సంతానం దయక. ద్వారంపూడి ఆదిరెడ్డి గారు, వారి భార్య మాణిక్యం గారి మొదటి సంతానం. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు, విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు, మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం, అచ్చమైన ప్రతిబింబం. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. తీపి తీపి దరహాసాలు,
అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం అమ్మంటే ఎవరో కాదు అనురాగమణి దీపమే అన్నంటే ఎవరో తెలుసా ఆరాముని మరో రూపమే తమ్ముళ్ళే తోడుగా నిత్యం కళకళలాడగా తమ్ముళ్ళే తోడుగా నిత్యం కళకళలాడగా ఈ ఇల్లే పూర్ణ కుంభం ఈ ఇల్లే పూర్ణ కుంభం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం అచ్చమైన ప్రతిబింబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే
తందానే తందానే చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసుబడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రల పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే పద్దారెడ్డి భవాని దంపతులు ఆదినారాయణ రెడ్డి శిక్ష దంపతుల పిల్లలు సత్తి లక్ష్మీకాంత సత్యనారాయణ రెడ్డి దంపతులు వారి పిల్లలు విజయ్ కుసుమ దంపతులు అభిలాష్ శ్రీలక్ష్మి కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయారండి. నెక్స్ట్ అండి నల్లవి ఆదిలక్ష్మి అమ్మిరెడ్డి వారి పిల్లలు శివశంకర్ రెడ్డి దివ్య సప్పెండ స్వాతి శ్రీనివాస్ రెడ్డి శివశంకర్ రెడ్డి దివ్య పిల్లలు రవీంద్రబాబు హరిద్రలక్ష్మి. ఈ మూడో వారు కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. నాలుగో వారు కొవ్వూరు విశాలాక్షి శ్రీనివాస్ రెడ్డి దంపతులు వారి పిల్లలు సాయిరామ్ రెడ్డి చెర్ల పూజిత శ్రీ రామచంద్రారెడ్డి దంపతులు. నల్లమిల్లి రత్నకుమారి సుబ్బారెడ్డి దంపతుల పిల్లలు ద్వారంపూడి సునీత తిరుపారెడ్డి ద్వారంపూడి మధులత గోపీకృష్ణారెడ్డి మండ సాయి వరలక్ష్మి మంగాయమ్మ వినోద్ రెడ్డి. ద్వారపూర్వ సత్యనారాయణ దంపతుల పిల్లలు అనిల్ కుమార్ రెడ్డి శ్రావ్య దంపతులు సందీప్ రెడ్డి పద్మజ దంపతులు. అనిల్ కుమార్ రెడ్డి శ్రావ్య దంపతుల పిల్లలు చైత్రిక సహర్ష్ అండ్ సందీప్ రెడ్డి పద్మజ దంపతుల పిల్లలు అయాష్. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు
వెనకొచ్చే తగ్గట్టు ఒక పాట పాడాలనుకుంటున్నాను. మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తెలిసిపోయే మూడు తరాల దూరమ ముచ్చటైపోయి ఏడు స్వరాల రాగవంత ముద్దుగా మోగి ఇల్లే స్వర్గమాయి ఎదజల్లే మూగ ప్రేమలో మూడు స్వరాల దూరమంత. కరి వెంకటేశ్వర రెడ్డి భార్య మహేశ్వరి గారు మొదటి కుమారి పుష్పవల్లిక, రెండవ సంతానం సాయి సుధాకర్ రెడ్డి. కరి పుష్పవల్లి భర్త వెంకటరెడ్డి గారి రెండవ సంతానం మండల్ షా భర్త శ్రీధర్ రెడ్డి గారి సాయి శివారెడ్డి. వాడపూడి ఆదిరెడ్డి భార్య మాణిక్యం గారి రెండవ సంతానం. వారపూడి వెంకటరెడ్డి భార్య వారపూడి లక్ష్మీ మాణిక్యం గారి డాక్టర్ ఎస్ అలేఖ్య ఎంఎస్ ఆప్థమాలజిస్ట్. వారి భర్త డాక్టర్ ఎస్ వరుణ్ రెడ్డి ఎంఎస్ ఆర్థోపెడిక్. కృష్ణారెడ్డి భార్య శ్రీలక్ష్మి, మొదటి కుమార్తె సుకీర్తి, రెండవ కుమార్తె సుఖిత భాగ్య. This is a brief introduction of our family, granddaughters and grandsons. In this, we included some doctors. In it, Dr. Kamini, my sister, Dr. Alekhya, my aunt, and Dr. Satpita, my sister, my cousin. And also we missed some people. They are Dr. Sunil Ramakrishna Reddy, Dr. Shravya, Dr. Sri Seethu, and Dr. Sushmita Reddy. Thank you. భర్త కృష్ణారెడ్డి గారు సంతానాన్ని పరిచయం చేస్తున్నానండి. వాళ్ళకి 9 మంది సంతానం. మొదటి కుమార్తె కీర్తిశేషులు కర్రి సత్యవతి, కర్రి సబ్బెల్ల చిన్నపాప. మూడో పిల్ల చాలురెడ్డి, సబ్బెల్ల చిన్నరెడ్డి మాణిక్యాలు. నాలుగో సంతానం సబ్బెల్ల సత్యనారాయణ రెడ్డి భార్య జయలక్ష్మి. రెడ్డి కుమార్తె పుల్కం డాక్టర్ ధనలక్ష్మి శ్రీనిధి, భర్త శ్రీహర్ష రెడ్డి. చాలా చాలా సంతోషం. జన్మలన్నింటిలోకి కూడా ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. ఆ జన్మ నుంచి ప్రపంచాన్ని మరి పరిచయం చేసినటువంటి నా మాతృమూర్తి, నా పుత్రవర్యులు, వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మాతృదేవోభవ పితృదేవోభవ గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరి ఈ రోజున మేడపాటి సూరయ్య, శ్రీమతి మాణిక్యం గారు పుట్ట అనాలేమో, ఈ సంతతి పుట్ట. నిజంగా ఎవరికి ఎవరో చాలామందికి తెలియదు. ఈ రోజున మరి ఈ వేదిక మనందరికీ కూడా ఒకరిని ఒకరు పరిచయం చేసుకునే ఒక చక్కటి వేదిక అయింది ఇది. మరి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ వేదికకి 10 సంవత్సరాల క్రితం మరి మా భువనేశ్వర్ అనుకుందట, అక్క అక్క నీ గురించి చెప్తున్నా అంటే సత్సంకల్పంతో ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు అది లేటెస్ట్గానే ఉంటుందని ఆవిడ కొంతమందితో, కొంతమంది అంటే మీ అందరితో, మనందరితో వాళ్ళ ఇంటి దగ్గర గెట్ టుగెదర్ పెట్టుకుందాం అనుకుందట. ఇది కుటుంబాన్ని అన్నింటిని కూడా మనందరినీ కూడా ఒక బుద్ధినాడు చాలా గొప్ప పండగగా
ఈ రోజున మనల్ని మనందరినీ కూడా ఇక్కడ కలిపింది మా భువనేశ్వరి అక్క. అలాగే ఆమెతో పాటుగా ఎందుకంటే ఈ వేదిక గురించి చెప్పాలి, మనందరికీ కూడా తెలియాలి కనుక ధనకోటి రెడ్డి మరి ఆయన సహకారం కూడా ఓకే. సన్మానం జరుగుతుంది. ఒకసారి ఎవరు కమాన్ క్లాప్స్ అండి, కమాన్. వారి భార్య విమల, 4వ సంతతి డి లక్ష్మీమాణిక్యం వారి భర్త వెంకటరెడ్డి, వారి 5వ సంతతి డి లక్ష్మీ పార్వతి వారి భర్త DKRSS సుబ్బిరెడ్డి గారు, ఎం సూరారెడ్డి రత్నమాణిక్యం గారి మొదటి సంతతి, రెడ్డి గారి 3వ సంతతి డి అయ్యప్ప రామకృష్ణారెడ్డి వారి భార్య శ్రీ సింధు, ఎం సూరారెడ్డి రత్నమాణిక్యం గారి 2వ సంతతి ఎం వెంకటరామారెడ్డి విజయసుధ వారి కుమారుడు సమీర్ కుమార్ రెడ్డి, ఎం సూరారెడ్డి రత్నమాణిక్యం గారి 3వ సంతతి డి జగదీశ్వరి వారి భర్త సత్యరెడ్డి గారి మొదటి సంతతి, సందీప్ కుమార్ రెడ్డి వారి భార్య చంద్రకళ వారి కుమార్తె శ్రీ సహస్రాకృతి రెడ్డి, డి గారి మొదటి సంతతి ఎన్ సరిత సాయిబాబా రెడ్డి గారు వారి 2వ సంతతి సత్య గిరిబాల వారి భర్త లక్ష్మీ భాస్కర్ రెడ్డి గారు, టి లక్ష్మీ పార్వతి DKRSS సుబ్బిరెడ్డి గారి 3వ సంతతి ఎస్ లక్ష్మీ పుల్మావతి వారి భర్త శ్రీ వెంకట శివరామకృష్ణారెడ్డి గారు, ఎన్ సరిత సాయిబాబా రెడ్డి గారి కుమారుడు ఎన్ సుబ్బిరామకృష్ణారెడ్డి గారు, సత్య గిరిబాల లక్ష్మీ భాస్కర్ రెడ్డి గారి కుమార్తె లక్ష్మీ చంద్ర తేజస్విని, ఎస్ లక్ష్మీ పుల్మావతి శ్రీ వెంకట శివరామకృష్ణారెడ్డి గారి కుమార్తె శ్రీ వరలక్ష్మి. థ్యాంక్ యూ. ఒకసారి వెళ్ళండి.
సాగర్ బండ్ దగ్గరకు వచ్చింది. ఏంటి నుంచోండి సార్.
ఒకసారి అది చూడండి. నేను కొంచెం సైడ్ అనండి. దగ్గరగా ఉండాలండి. ఒకసారి అది చూడండి. ఇలా చూడండి ఒకసారి. ఒకసారి తప్పని అప్పుడే ఓకే చెప్పండి. ఒకసారి వెళ్ళి చూడండి అందరూ. ప్రోగ్రామ్ అయిపోయాక అందరూ కలిపి గ్రూప్ ఫోటో ఉంది. మమ్మల్ని అందరూ కూడా పైకి వెళ్ళొద్దని కోరుకుంటున్నాను. స్నాక్స్ తిన్నాక అందరూ కూడా ఎవరి టెస్ట్లో కూర్చోవాలి. తర్వాత గ్రూప్ ఫోటో ఉంది.
బాబు జూనియర్ ఎన్టీఆర్ గారు. సుగీతి రండి సరే సరే చెప్పండి తప్ప కొంచెం తప్పండి కన్నడలో ఏం కాదు ఒకసారి వెళ్ళండి అన్న ఎలా చూడండి ఒకసారి అండి అందరూ చూడండి అండి ఒకసారి అందరూ చూడండి దగ్గర కొండి బాబుని కొంచెం ఎదురు రమ్మండి అందరూ చూడాలి ఓకే మా అక్కని చెప్పేస్తాను 10 సంవత్సరాల క్రితం అనుకున్నటువంటి ఆ వాంఛ ఈ నేటికి తీరింది. మరి ఆ భువనేశ్వరత్వం కూడా ఒకసారి వేదికపైకి రావాల్సిన వచ్చిన ఓకే ఎలా చూడండి ఎలా చూడండి ఒకసారి వెళ్ళండి సార్ ఓకే ఎలా చూడండి ఒకసారి ఎలా చూడండి
ఓకే ఒకసారి వెళ్ళి చూడండి. అలా ఉంచమ్మా. పక్క వచ్చి ఈ పక్కే అందరూ ఎలా చూడాలి. ఈ సైడ్ ఆచారు